రాబోయే ఎన్నికల్లో మన పార్టీయే గెలుస్తుందని, అపోజిషన్ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందని చాలా ఊహించానురా. కానీ జరిగేది చూస్తా ఉంటే అపోజిషన్ పార్టీ అధికారంలోకి వస్తుందని భయంగా ఉందిరా. భయం ఎందుకు? జరిగేది అదే కదా. ఈ అన్నిటికీ కారణం ఆ చైతన్యగాడే. ఇంతకు ముందు వాడిని లేపేస్తా అంటే మీరే అడ్డం పడ్డారు. ఇప్పుడు వాడు మన గెలుపుకి అడ్డం పడుతున్నాడు. వాడిని లేపేస్తానా? ఏందిరా నువ్వు లేపేది? లుంగినా? కాదు, ఆ చైతన్యగాడిని. పని చేయరా. దాంతో ఆడి మీద సింపతి పెరిగిపోయి ఆడి పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారు. అప్పుడు మనం అందరం ఏకంగా లుంగిని ఎత్తిరేసి పడుకోవచ్చు. ఇది కరెక్ట్. పిచ్చి డాడీ, చంపామని తెలిస్తే మీరనుకున్నట్టే జరుగుతుంది. కానీ చచ్చాడని తెలిస్తే? ఓరి పిచ్చినా కొడక, ఏ కత్తి అయితే ఏంటరా బొచ్చు కొరుక్కోటానికి? అయినా తెలుగులో నువ్వు పీజీ చేసింది ఇలాంటి పదాలు ప్రయోగం చేయడానికా? ఎప్పుడు చదివిండు? అది కొనుక్కున్నది కదా. పీజీ కదా. మీరేమన్నా అనుకోండి, ఆ చైతన్యగాడిని నేను లేపేస్తా. వీడొకడు ఎప్పుడు లేపుతా లేపుతా అంటాడు. ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా లేపుతాడో ఆడికి తెలవదు, మనకి తెలవదు. ఒరే నాయనా, లేపితే లేపావు గాని మా కుర్చీలు మాత్రం లేవకుండా లేపు. అయ్యా, మీ వాడు ఎప్పుడు చూసినా లేపుతా లేపుతా అని తిరుగుతా ఉన్నాడు. ఎవడో ఒకడు ఆన్ లేపుతాడు, జాగ్రత్త సుమా. ఆడు లేపాడంటే నీకు వాసిపోద్ది, జాగ్రత్త. ఆడితో పెట్టి చెప్తే ఇట్లే ఉంటది. So campaigning చాలా ఇంట్రెస్ట్. I know. ఏంద్రా? Hey, somebody's following. Move fast.
మీకు మంచి జరగకపోవచ్చు. అది సరే గాని నువ్వు ఓటర్స్ అందరినీ ఒక టర్నింగ్ తిప్పుతున్నావని మా వాళ్ళందరూ అనుకుంటున్నారయ్యా, నిజమేనా? మాట మార్చకండి సార్. మీ వల్ల అయితే మా పార్టీ కన్నా మంచి పనులు చేయండి.